ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా ప్రభా, మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ప్రార్థన సమయమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీ పరిశుద్ధాత్మ శక్తిని, మీ ప్రభావమును, మీ వెలుగును మాకు అనుగ్రహించుతున్న దేవుడవు. అందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మీ సన్నిధిలో చేర్చున్న మా పైన మీ దయా సంకల్పమును నెరవేర్చండి. మీ చిత్తములో మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పాటలు పాడుచుండగా పాటల ద్వారా మీరు మహిమను పొందండి. మా ఆత్మలను మీరు సిద్ధపరచండి. అలాగే తండ్రి, మాకు తగిన స్తుతి ఆరాధనను అనుగ్రహించండి. మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. రక్షకుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ దయగలిగిన హస్తమును ప్రతి ఒక్కరితో ఉంచి, నాయన, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయములను మాకు మీరు దయచేయండి. మీ ఆత్మను నాయన తండ్రి అభ్యంతరపరచు వేరొక ఆత్మ ఏది లేకుండా చేసి పరిశుద్ధాత్మ నింపుదల సహాయం మాకు అనుగ్రహించి మీరు అధ్యక్షత వహించి నడిపించి ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. ముందు
మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభువైన యేసు మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మీరు మా పక్షముగా ఉండి మమ్మల్ని నడిపించుచున్నారు. మీకు వందనాలు. మీ వాక్యము మమ్మలను నడిపించే వాక్యము, మాకు జీవమునిచ్చే వాక్యము. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు. కావున మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము. మమ్మలను మీరు దర్శించి మీ ఆత్మచేత మమ్మలను నడిపించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియరా, దేవుని వాక్యంలో నుండి సమూయేలు గ్రంథము, 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. 14వ వచనం. అందుకు దావీదు, నాకేమియో తోచకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహువాత్సల్యత గలవాడు గనుక మనుష్యుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదును గాక అని గాదుతో అనెను. ప్రభునంతులరా, ఇక్కడ దావీదు గారు చెప్పుచున్న మాటలు మనం చదివాం. దావీదు గారు చెప్పుచున్న మాటలు. దావీదు అనగానే మన అందరికీ ఒక గుర్తింపు ఉన్నది. ఆయన గొప్ప వ్యక్తి అని, అలాగే యుద్ధశూరుడు అని, అలాగే యుద్ధాలు చేసి అనేక రాజ్యాలని జయించిన వాడు అని, తర్వాత సైన్యాల్ని జయించాడు, మహారాజుగా పేరు పొందాడు. తర్వాత దేవునిని బాగా ఆరాధన చేశాడు, దేవునిని ఎల్లప్పుడూ స్తుతించాడు. అలాగే తనను నమ్ముకున్న వారిని ఆయన ఎంతమందినో దగ్గరకు తీశాడు, ఆదరించాడు. అంటే ఒక రకంగా చెప్పాలి అనంటే, ఒక ట్రయాంగిల్ షేప్, త్రికోణానికి 3 భుజాలు ఉంటాయి. ఆ 3 భుజాల లాంటి వ్యక్తి దావీదు. ఒకవైపేమో రాజ్యాన్ని జయించాడు, మరొక వైపు దేవునిని ఘనపరిచాడు. 2వ కోణం. 3వ కోణం, కుటుంబాన్ని కూడా నడిపించుకున్నాడు. అన్ని రీతుల్లో చాలా సక్సెస్ఫుల్ లైఫ్ ఉన్నది దావీదు గారికి. అంటే ఇక మనం చెప్పాలంటే దావీదు లాంటి మహానుభావుడు లేడిక, దావీదు లాంటి మంచివాడు లేడు, దావీదు లాంటి గొప్పవాడు లేడు, దావీదులాగా పాటలు పాడగలిగిన వాడు లేడు, దావీదులాగా యుద్ధం చేయగలిగిన వాడు లేడు. దావీదు గారికి ఎవరో సాటి కాదు, ఎవరో పోటీ కాదు, ఆయన కానే సాటి అని అంత గొప్ప సాక్ష్యం కలిగిన వ్యక్తి దావీదు. అయితే అలాంటి మహానుభావుడు, అంత గొప్ప వ్యక్తి ఈ రోజున ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే 14వ వచనంలో, అందుకు దావీదు, నాకేమియో తోచకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. చూడండి, నాకేమియో తోచకున్నది. అంటే
ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదయ్యా, నాకేమీ తోచట్లేదు, నాకేమీ దిక్కు తెలియట్లేదు, నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు అని చాలా బాధగా మాట్లాడుతున్నాడు దావీదు గారు. నాకేమీయో తోచకున్నది. అదేంటండి, అంత మహానుభావుడు, అంత గొప్ప దావీదు, ఎంతోమందికి జ్ఞానం నేర్పిన దావీదు, దేవునిని బహుగా గణపరిచి ఆరాధన చేసిన దావీదు, దేవుని కోసం అంత మందిరాన్ని కట్టాలని బంగారము, అలాగే వెండి, నగలు, చెక్క, ఈ కలప అన్నీ పోగు చేసిన దావీదు ఇప్పుడేంటి ఈ మాట మాట్లాడుతున్నాడు? అసలు నాకేమీయో తోచకున్నది. 14వ వచనం చదవండి. అందుకు దావీదు, నాకేమీయో తోచకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. ప్రియరా, ఈ మాట నాకేమీయో తోచకున్నది అని అంటే అర్థం ఏంటంటే, దావీదు గారు చాలా కృంగిపోయిన స్థితిలో ఉన్నాడు. బాగా కృంగిపోయి, బాగా నలిగిపోయి, బాగా దిగులు పడి, ఇక ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో, ఒక రకంగా చెప్పాలంటే మైండ్ బ్లాక్ అయిందంటారే, అలా మైండ్ బ్లాక్ అయిన స్థితిలో దావీదు గారు ఉన్నాడు. అంటే దిగులు ఆవరించింది, కృంగుదల ఆవరించింది. ఎంతో ధైర్యంగా ఉండేవాడు దావీదు, ఆ ధైర్యం కూడా తగ్గింది. ఎంతో తెలివిగా ఆలోచన చేసి స్టెప్స్ స్పీడ్గా తీసుకునేవాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక నాకేమీయో తోచకున్నది అని అంటున్నాడు. తోచట్లేదంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏం మాట్లాడాలో తెలియదు, ఏం చేయాలో అర్థం కాదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం స్టెప్ తీసుకోవాలో తెలియదు, అసలు నాకు ఏం తోచట్లేదయ్యా అని అంటున్నాడు దావీదు గారు. అలాంటి స్థితికి ఎందుకు వెళ్ళాడు దావీదు అని అంటే, గొప్ప చిక్కులలో ఉన్నాను. ఏమంటున్నాడండి? గొప్ప చిక్కులలో ఉన్నాను. ప్రభునంతులారా, దావీదు గారి జీవితం చిక్కుల్లో పడింది. ఆ చిక్కులు అనగా శోధనలు, చిక్కులు అనగా వేదనలు, ఆయన్ని చుట్టూ ఆవరించిన వేదనలు. గొప్ప చిక్కుల్లో ఉన్నాను. అంటే ఇప్పుడు ఈ టేబుల్కి ఇది ఒక అంచు ఉంది, ఇటు ఒక అంచు ఉంది. దావీదు గారు ఈ సైడ్ ఉన్నాడు. ఈ అంచున ఆయన ఏమంటున్నాడంటే, నాకేమీ తోచట్లేదు, నేను గొప్ప చిక్కుల్లో ఉన్నాను అంటున్నాడు. ప్రభునంతులారా, ఇంగ్లీష్లో ఒక ప్రోవర్బ్ ఉంది. అదేమిటంటే, లైఫ్ ఈజ్ అడ్వర్సిటీ. అసలు జీవితం అంటేనే కష్టాలమయం, కష్టాల నిలయం. అంటే ఎప్పుడు ఏదో ఒక వేదన ఉంటా ఉంటుంది, ఎప్పుడు ఏదో ఒక శోధన ఉంటా ఉంటుంది, ఒకటి పోతే ఒకటి వస్తూ ఉంటుంది, టెన్షన్స్ ఉంటాయి, దిగుళ్ళు ఉంటాయి, నలుగుట ఉంటుంది, కృంగుట ఉంటుంది. దావీదు గారు ఆ స్థితిలో ఉన్నాడు. అందుకనే నాకేమీయో తోచకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. ప్రభునంతులారా, మన జీవితాలు కూడా కొన్ని సమయాలలో
అనుకోకుండా చిక్కుల్లో పడతాం, అనుకోకుండా శోధనలో పడిపోతాం. అప్పుడు దాకా ఉన్న సంతోషం ఒక్కసారిగా ఎగిరిపోతుంది. ఏం చేయాలో తోచని స్థితిలోనికి మనం వెళతాం. నాకేమియో తోచకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. అయితే ఇంకొక సైడు దావీదు గారు ఎవరిని చూసుకుంటున్నాడంటే, నేను చిక్కుల్లో ఉన్న మాట వాస్తవమే, నేను కృంగిపోయిన మాట వాస్తవమే, నాకు ఇప్పుడు ఏం చేయాలో దిక్కుదోచట్లేదు, అర్థం కావట్లేదు, అది వాస్తవమే. కానీ ఎదురుగా దావీదు గారు ఎవరిని చూస్తున్నాడంటే, యెహోవా దేవునిని చూస్తా ఉన్నాడు. వాత్సల్యత గలవాడు కనుక ఎదురుగా యెహోవా దేవుని చూస్తా ఉన్నాడు. ఆ యెహోవా దేవుని గురించి ఏమంటున్నాడంటే, యెహోవా బహు వాత్సల్యత గలవాడు గనుక. దావీదు గారి దగ్గర ఏమో చిక్కులు ఉన్నాయి, దావీదు గారి దగ్గర ఏమో ఏమి చేయాలో తోచని స్థితి ఉన్నది. కానీ ఎదురుగా ఉన్న దేవుని చూస్తూ ఉంటే, యెహోవా నీవు బహువాత్సల్యత కలిగిన వాడవు. అనగా దేవుని దగ్గర వాత్సల్యత, ప్రేమ ఉన్నది, దేవుని దగ్గర కనికరము ఉన్నది, దేవుని దగ్గర ఆదరణ ఉన్నది, దేవుని దగ్గర కృప ఉన్నది, దేవుని దగ్గర దగ్గరికి తీసుకోవటం ఉన్నది, దేవుని దగ్గర మనలను ఆయన భుజాల మీద ఆనిచ్చుకోవటం ఉన్నది, ఆదరణ ఉన్నది. దేవుని దగ్గర మనలను ఆదరించే కృప ఉన్నది. అందుకని అంటున్నాడు, యెహోవా బహువాత్సల్యత గలవాడు. ప్రియరా, దావీదు గారి దగ్గర ఏముంది అని అంటే, చిక్కులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, దిగులు ఉంది, ఏం చేయాలో తోచని స్థితి ఉన్నది. మనం దావీదు గారి కంటే గొప్పవాళ్ళమేం కాదండి, దావీదు గారిని మించిన వాళ్ళమేం కాదు. దావీదు గారు లాంటి వాడికే చిక్కులుంటే మనకి చిక్కులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, కృంగుదల ఉన్నది. వింటున్నా మీకు ఉన్నది, చెబుతున్నా నాకు ఉన్నది. నేను మీలాంటి మనిషినే కదా. కృంగుదల ఉంది మనకి. దిగులు ఉన్నది, గాయాలు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. అందుకే ఏం చేయాలో దిక్కు దోచట్లేదు అంటున్నాడు. చిక్కుల్లో పడిపోయానయా, ఏం చేయాలో దిక్కు దోచట్లేదు. కానీ వెంటనే ప్రభు వైపు చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనకు ఆదరణ ఎక్కడ దొరుకుతుందంటే, మన వైపు మనం చూసుకుంటా ఉంటే ఈ చిక్కులే, ఈ తోచన స్థితే ఉంటుంది. దావీదు గారిలాగా యెహోవా వైపు మనం చూస్తూ ఉండాలి. ఆయన ఎప్పటికైనా మనల్ని లేవనెత్తుతాడు, ఆయన ఎప్పటికైనా మనల్ని బలపరుస్తాడు, ఆయన ఎప్పటికైనా మనల్ని ఆదరిస్తాడు. మనం నమ్ముకున్న వ్యక్తి, మన ఇంటిలో ఉన్న మనం నమ్ముకున్న వ్యక్తి మనకు దూరమైనా సరే, మన స్నేహితులు మనకు దూరమైనా సరే, ప్రభువు నిన్ను, నన్ను, నా కుటుంబాన్ని, మనలను ఆదరిస్తాడు అని దేవుని వైపు చూస్తూ ఉన్నాడు దావీదు గారు. యెహోవా బహువాత్సల్యత గలవాడు గనుక
మనుష్యుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుముగాక అని గాదుతో అనెను. నేను మనుషుల చేతుల్లో పడినయా, దేవుని చేతిలోనే పడతాను. అందుకని ఈ సమస్యలో దావీదు గారు చేసిన పని ఏమిటంటే, చిక్కులు ఉండి కూడా, ఏమి చేయాలో తోచని స్థితిలో ఉండి కూడా దేవునికి మొరపెడతా ఉన్నాడు. దేవునికి మొరపెడతా ఉన్నాడు. ఆయన ప్రార్థన చేసినప్పుడు, దేవుని వైపు చూసినప్పుడు ఏం జరిగిందంటే 25వ వచనం చూడండి. 25వ వచనం, అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీలను విడిచిపోయెను. ఆమేన్. ఇక్కడ చూడండి పిల్లరా, దేని విషయమై కృంగుదల చెందాడో దావీదు గారు, దేని విషయమై బలహీనపడ్డాడో దావీదు గారు, దేని విషయమై దిగులు పడ్డాడో, ఏ విషయమై చిక్కుల్లో పడ్డానో, ఏమి చేయాలో తోచట్లేదు అని అన్నాడో, ఆ స్థితిలో దేవునికి దావీదు గారు ప్రార్థన చేస్తే, ఇక్కడ మనం చదివిన మాట ఏమిటంటే, యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీలను విడిచిపోయెను. విడిచిపోయాను. ఏం విడిచిపోయినాయి? తెగులు విడిచిపోయింది. ఏమి విడిచిపోయిందంటే కృంగుదల విడిచిపోయింది. ఏమి విడిచిపోయినాయి అనంటే చిక్కుల్లో ఉన్నాడే, ఆ చిక్కులన్నీ వదిలిపోయినాయి. ఏమి విడిచిపోయింది అనంటే ఏమి చెయ్యాలో తోచకున్నాడే, ఆ తోచని స్థితిలో నుండి దేవుడు నాతో ఉన్నాడు అనే స్థాయిలోనికి వచ్చాడు. ఆ దిక్కు తోచని స్థితి ఆ దావీదును విడిచిపోయింది. ఇది ఎప్పుడు జరిగిందంటే, దావీదు గారు తన వైపు చూసుకోవటం మానేసి దేవుని వైపు చూడటం ప్రారంభించాడు. మనం పాడేమిందాక, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. నీ చేత్తో నన్ను పట్టుకో ప్రభువా, నన్ను నడిపించు అని దావీదు గారు దేవునికి అప్పగించుకున్నాడు. కావున ప్రభునందు పిల్లరా, దావీదు వలె మనం కూడా చాలాసార్లు మన లైఫ్ దిక్కుతోచని స్థితిలోనికి, ఏమి చేయాలో తోచట్లేదు అనే స్థితిలోకి మనం వెళతా ఉంటాం. కానీ దావీదు గారు దేవుని వైపు చూసినట్లుగా ఆ చిక్కుల్లోనే, ఆ దిక్కుదోచన స్థితిలోనే ఆయన వాత్సల్యత, ఆయన ప్రేమ, ఆయన కరుణాహస్తం ఆయన చెయ్యి వైపు చూచినప్పుడు, ఆయన దేవునికి మొర్రపెట్టినప్పుడు ఆ దేశంలో ఉన్న తెగులు విడిచిపోయింది. కావున ప్రభునందు పిల్లరా, మనలో ఉన్నటువంటి ఆ తోచని స్థితి, కృంగుదల స్థితి, దేవుని వైపు చూస్తూ ఉంటే, దేవునికి మొరపెడతా ఉంటే, దావీదు గారిని దేవుడు ఎలాగూ విమోచించాడో ప్రభువు ఖచ్చితంగా మనలను విమోచిస్తాడు.
అలాగే ఉన్నత స్థితిలో మనల్ని, మన కుటుంబాలని దేవుడు దీవిస్తాడు. దిక్కుతోచని స్థితిలో దావీదు గారితో దేవుడు ఉన్నాడు. అలాగే బైబిల్ గ్రంథంలో ఇంకొక వ్యక్తి కూడా నాకేం చేయాలో తోచట్లేదు అన్నాడండి. వీళ్ళు సామాన్యులేం కాదు, ఈయన కూడా ఒక గొప్ప వ్యక్తే. 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయం 12వ వచనం, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచట్లేదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేసి. ఈయన ఎవరండి? ఈయన ఒక రాజే కదా. అక్కడ దావీదు గారేమో ఏం చేయను, నాకు దిక్కు తోచట్లేదని అన్నాడు. దేవుడు ఆయన్ని ప్రార్థన చేసినప్పుడు ఆ సమస్య నుండి విడుదల చేశాడు. ఆ తెగులు పోయింది, ఆయనకు స్వస్థత ఇచ్చాడు. ఇక్కడ ఇంకొక రాజు, ఈయన పేరు యెహోషాపాతు. ఈయన మరి గొప్ప యుద్ధ నేర్పరి, యుద్ధాలు చేసే వ్యక్తి, సైన్యం ఉన్న వ్యక్తి, సైన్యాధ్యక్షుడు, మరి దేశాన్ని పరిపాలిస్తున్నాడంటే అన్ని టాలెంట్స్ ఉన్న వ్యక్తి. కానీ ఈ వ్యక్తి కూడా ఒక రోజున ఏమంటున్నాడు దేవుని దగ్గరకు వచ్చి, ఆయన కూడా ఒక సమస్యలో పడ్డాడు. ఏంటి ఆ సమస్య? 12వ వచనంలో ఉంది, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచట్లేదు, నీవే మాకు దిక్కు. చూసారా, ఏం చేయాలో మాకు తోచట్లేదయ్యా. ఎవరండి వీళ్ళు మాట్లాడుతుంది? సామాన్యులు కదండి ఈ మాటలు చెబుతుంది. మాకేం చేయాలో తోచట్లేదయ్యా, అసలు ఏంటో నా పరిస్థితి ఎలా అయిపోయింది, ఏం చేయాలో మా రాజ్యం మాకు తోచట్లేదయ్యా అని అంటుంది. వీళ్ళు సామాన్యులు కదండి, రాజులు మాట్లాడుతున్నారండి. వీళ్ళు రాజులు అంటున్నారు ఈ మాటలు. ఏమి చేయాలో మాకు తోచట్లేదు. ఎందుకు తోచట్లేదు? ఎందుకు ఈ వ్యక్తి దిగులు పడుతున్నాడు, ఎందుకు ఈ వ్యక్తి కృంగిపోతున్నాడు అనంటే, ఒక గొప్ప సైన్యం వచ్చి ఆయన మీద యుద్ధం చేస్తూ ఉంది. ఈ సైన్యం ఎవరు అంటే శత్రు సైన్యం. ప్రభునందు పిల్లరా, మన జీవితాల్లో మన శత్రు అపోస్తుడైన పౌలు గారు అంటాడు, ఈ లోక సంబంధమైన అధిపతి సాతానుడు మన శత్రు. వాడెప్పుడు ఏదో ఒక సమస్యను తెస్తా ఉంటాడు. మనం సంతోషంగా ఉంటే ఆ సంతోషాన్ని ఎలాగ పోగొట్టాలా అని చూస్తాడు సాతానుడు. మనం ప్రార్థన చేస్తూ ఉంటే మన ప్రార్థన ఎలా చెడగొట్టాలా అని చూస్తూ ఉంటాడు. కుటుంబం వర్ధిల్లుతూ ఉంటే కుటుంబంలో సమస్య ఎలా పెట్టాలా అని చూస్తూ ఉంటాడు. సంఘం వర్ధిల్లుతూ ఉంటే ఈ సంఘాన్ని ఎలా చెడగొట్టాలా అని చూస్తూ ఉంటాడు సాతానుడు. నీవు దేవుళ్ళు ఎదుగుతూ ఉంటే నువ్వు అనేకులకు మేలుకరంగా, అనేకుల చేత నువ్వు మంచి పేరు తెచ్చుకుంటావంటే నీ మంచి పేరు ఎట్లా చెడగొట్టాలా అని చూస్తూ ఉంటాడు. వాడు ఒక శత్రువు, వాడు నీ మీద యుద్ధం చేస్తూ ఉంటాడు. ఇదొక సైన్యం, సైతాను సైన్యం. ఈ సాతానుడు సైన్యము మన మీద, మన కుటుంబాల మీద, మన సేవ మీద దాడి చేస్తూ ఉంటాడు. అయితే ఆ సమయాల్లో ఏమవుతుందంటే ఏం చేయాలో తోచదు, ఏం చేయాలో అర్థం కాదు. ఏం చేయాలి ఇప్పుడు అనుకుంటాం, మన దగ్గర జవాబు ఉండదు. ఇప్పుడు నా కుటుంబం పరిస్థితి ఏంటి అనుకుంటాం, జవాబు లేదు. పిల్లల సంగతి ఏంటి అనుకుంటాం, జవాబు లేదు. ఇప్పుడు మన భక్తిని ఎలా కట్టుకోవాలి అనుకుంటాం, కానీ ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు ఇంట్లోకి శోధన వచ్చింది, రోగం వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాదు. దిక్కుతోచని స్థితి.
ప్రియరా, దిక్కుతోచని స్థితి మనలోనికి వచ్చినప్పుడు మనం ఏమవుతామంటే సైలెంట్ అయిపోతాము. అంటే మాటలు రావు, ఆలోచనలు రావు, ఏం చేయాలో కూడా తోచదు. అలా మౌనంగా ఉంటాం అంతే. కళ్ళుండయి చూస్తాం, నోరుంది మాట్లాడతాం, కానీ ఏం చేయం. మన బాడీ కదలదు, సహకరించదు, హుషారు రాదు. ఒక రకంగా స్తబ్దం అయిపోతాం. బాడీ మనస్సు స్తబ్దం అయిపోద్ది. నీకెవరన్నా మనల్ని పలకరిస్తే ఏమోనయ్యా నాకేం తెలీదు, ఏం తోచట్లేదు అంటాం. అది ఈ యెహోషాపాతు కండిషన్. కానీ ఒకటి గుర్తుపెట్టుకున్నాడు, దావీదు గొప్ప చిక్కుల్లో పడి కృంగిన స్థితిలో, దిక్కుదోచన స్థితిలో యెహోవా బహువాత్సల్యత గలవాడు అని దేవుని ఎలాగో చూసుకొని ధైర్యం తెచ్చుకున్నాడు. అలాగే యెహోషాపాతు కూడా మాకేమి చేయాలో దిక్కు దోచట్లేదయ్యా అని అంటాడు, నీవే మా దిక్కు అనండి అందరూ, నీవే మా దిక్కు. ప్రభునంతులరా, కొన్ని పరిస్థితుల్లో మనం సైలెంట్ పీరియడ్లోకి వెళతాం. ఏం చేయాలో అర్థం కాని సైలెన్స్లోకి వెళతాం. కానీ ఆ సైలెన్స్లోనే ప్రభు మన దగ్గరకు వస్తూ ఉంటాడు. చెప్పండి కొట్టండి ఒకసారి యేసయ్యకి. ఆయన మనకు సమీపముగా వస్తాడు. ప్రభువా నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు, ప్రభువా నిన్ను నమ్మి. యెహోషాపాతు, అయ్యా సైన్యం వచ్చి మీద పడింది, మా రాజ్యమేమో ఓడిపోయేటట్లుందాము, ఈ శత్రు సైన్యమేమో దాడి ఎక్కువైంది, మాకైతే వారిని జయించే శక్తి లేదు, అసలు మా చుట్టూ వారు వచ్చారు, ఆవరించారు, ఏం చేయాలో తోచట్లేదు, ఏం చేయాలో తోచట్లేదు. అంటే యెహోషాపాతుకు చేతులు లేవా, తోచట్లేదు అంటాడేంటి? చేతులుండి ఉపయోగం లేకుండా పోయింది. యెహోషాపాతు సైన్యాన్ని రండి మీ ఆయుధాలు తీసుకొని బయలుదేరండి యుద్ధం చేద్దామని అంటానికి నోరు లేదా? నోరు ఉంది, కానీ ఉపయోగపడలేదు. ప్రియరా, మనకి ఏది ఉన్నదో కొన్ని సమయాలలో అది మనకు ఉపయోగపడని స్థితిలోకి వెళ్ళిపోతాం. నోరు ఉంటుంది కానీ ఉపయోగపడదు, చేతులు ఉంటాయి ఉపయోగపడుతుంది, తెలిసిన వాళ్ళు ఉంటారు ఉపయోగపడరు. అలాగే పరిస్థితులన్నీ మనకు బాగానే దగ్గరగా ఉంటాయి, కానీ ఏది ఉపయోగపడదు. ఆ పరిస్థితులు యెహోషాపాతు అంటున్నాడు, ఏమి చేయాలో తోచట్లేదయ్యా, నీవే మా దిక్కు, మా జీవితాలకు మీరే మా దిక్కు, మా కుటుంబాలకు మీరే మా దిక్కు, మా ఆత్మీయ జీవితాలకి, మా సేవకు, మా బంధువులకు, మా పిల్లలకి మీరే మా దిక్కు. ఈ అనారోగ్య పరిస్థితుల్లో, ఈ కృంగుదల పరిస్థితుల్లో నీవే మా దిక్కు. పిల్లరా,
ఏమి చెయ్యాలో తోచని స్థితిలో ఒకవైపు మనం ఉంటే, ఏమి చెయ్యాలో నేర్పించే స్థితిలో మరొక వైపు దేవుడు మన దగ్గరలో ఉన్నాడు. యెహోషాపాతు దేవుని దగ్గరకు వచ్చాడు. ఒకటే ఒకటి అంటున్నాడు దేవుణ్ణి. 12వ వచనం, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మా దిక్కు, నీవే మా దిక్కు. అని అలాగూ ఎప్పుడైతే యెహోషాపాతు దేవుణ్ణి అడిగాడో, వెంటనే దేవుడు చొరవ తీసుకున్నాడండి. ఆ యెహోషాపాతు సైన్యం మీద దేవుడు చొరవ తీసుకొని ఏం చేశాడంటే, 22వ వచనం చదవండి. 22వ వచనం, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీల మీదను మోయాబీల మీదను సేయరు మన్య నివాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. చూసారా, వీళ్ళని గురించే భయపడ్డాడు యెహోషాపాతు. ఎవరు? అమ్మోనీయులు, మోయాబీలు, సేయరు మన్యవాసులు, మాటుగాండ్రు అని ఉంది కదా, వీళ్ళని కూర్చే యెహోషాపాతు భయపడింది. అందుకని వీళ్ళ విషయమై దేవునికి చెప్పాడు, ఏం చేయాలో తోచట్లేదయ్యా, వీళ్ళందరూ వచ్చి మా మీద పడ్డారు, నువ్వే మా దిక్కు అని అన్నాడు. దేవుడే బయలుదేరి వచ్చాడు. 22వ వచనంలో ఏమనుంది? వారు పాడుటకును, చెప్పండి అందరు చెప్పండి, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా. మీ కుడి చేయి పైకి లేపి అందరు చెప్పండి, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా. ప్రియులరా, దేవుడు నీ ఇంటిలోనికి వచ్చి చొరవ తీసుకోవడానికి, దేవుడు నీ జీవితంలోనికి వచ్చి నీకు సహాయం చేయడానికి, దేవుడు మన దగ్గరకు వచ్చి మన కొరతలు తీర్చటానికి ఆయన కదిలి రావాలి అని అంటే నీవు పాడుట స్తుతించుట ప్రారంభించాలి. యెహోషాపాతు ఒకటే ఒకటి అడిగాడు, మాకు శక్తి చాలటం లేదయా, నీవే మా దిక్కు, ఏం చేయాలో తోచట్లేదు అన్నాడు. ఇక తర్వాత సైన్యంతో చెప్పిన పని ఏమిటంటే పాటలు. అదేంటండి పాటలు పాడటం ఏంటి అసలు? ఓ ప్రక్కనేమో శత్రువులు వచ్చి యుద్ధం చేసి దోచుకొని వెళ్ళేటట్టు ఉన్నారు, వీళ్ళేం పాటలు పాడుతున్నారు. బయట చూసేవాళ్ళకి ఎట్టు ఉంటుందంటే ఏమీ చేయలేక పిచ్చోళ్ళలాగా పాటలు పాడుకుంటున్నారా అన్నట్టు ఉంటుంది. అక్కడేమో యుద్ధం సైన్యం వచ్చి మీద పడుతుంటే పాటలు పాడటం అంటే ఏంటండి అసలు? అది కొంచెం లోక సంబంధంగా చూస్తే వేళాకోళంగా ఉంటుంది. కానీ పాటలు పాడటం అంటే స్తుతించడం అంటే దేవుణ్ణి మనం ఆహ్వానించుకుంటున్నామని అర్థం. ప్రభువులారా, ఇప్పుడు మనం చేయాల్సింది ఇదే. దేవునిని స్తుతిస్తూ పాటలు పాడుచు నీవే మా దిక్కు, ఏం చేయాలో తోచట్లేదు ప్రభువా అని అడుగుతూ ఉన్నప్పుడు ఆయన మన కుటుంబాలలోనికి వస్తాడు, ఆయన మన ఇన్స్టిట్యూట్లోనికి వస్తాడు, ఆయన మన పరిస్థితుల్లోనికి వస్తాడు, ఆయన మన శత్రువులుగా ఉన్న వాటిని అనగా మన కృంగుదల వీటన్నిటిని హతమార్చి వేస్తాడు. ఇక్కడ చెప్పాలి అనంటే 12వ వచనంలో ఏమి తోచట్లేదు అని అన్నాడు. 22వ వచనంలో వాళ్ళంతా హతులైపోయి దేవుణ్ణి స్తుతించారు, దేవుని స్తుతించారు. అందుకనే ఆ స్థలానికి బెరాకా లోయ అని పేరు పెట్టారు. ఆ మాట ఎక్కడ ఉంటుంది? 26వ వచనంలో చూడండి. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి, అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు పెట్టిరి. బెరాకా అంటే స్తుతి, ఆశీర్వాదము అని అర్థము.
ప్రియరా, దావీదు గారు ఏం చేయాలో నాకు తోచట్లేదు అన్నాడు. దేవుడు వదిలిపెట్టాడు ఆయన్ని. దేవుడు ఆయన చిక్కుల్లో నుండి దేవుడు దావీదు గారిని బయట వేశాడు. అలాగే ఇక్కడ యెహోషాపాతు ఏం చేయాలో తోచట్లేదయ్యా అన్నాడు. దేవుడు ఈయన్ని వదిలిపెట్టాడా? ఆయన సైన్యానికి జయమిచ్చాడు. వారు దేవుణ్ణి స్తుతించేవారిగా చేశాడు. బైబిల్లో ఇంకొక వ్యక్తిని కూడా చూపిస్తాను. వాళ్ళు కూడా ఏం చేయాలో తోచట్లేదు అన్నారు. వాళ్ళు కూడా దయచేసి అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు పౌలు అయ్యలారా ఈ ప్రయాణము వలన సరుకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నది అని అంటున్నాడు. ఇక్కడ ఒక ఓడలో ప్రయాణం చేస్తున్నారండి. ఒక ఓడలో వీళ్ళంతా ప్రయాణం చేస్తున్నారు. ఈ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఓడ బయలుదేరుతూ ఉన్నది. ఓడ సముద్రంలో వెళుతూ ఉంటే పౌలు గారు ప్రార్థన చేస్తుంటే ఆయన మనస్సులో అనిపించింది, ఈ ప్రయాణం వలన నష్టం వస్తుంది అని తోచుచున్నది. అంటే అలాగూ దేవుని ఆత్మ ఆయన్ని ప్రేరేపణిస్తూ ఉంది. దేవుని ఆత్మ ఆయనకు ప్రేరేపణ వస్తుంది. ఏమన్నా అయిపోతామేమో, ఏమన్నా జరుగుతుందేమో అని. అయితే పౌలు గారి మాట ఆ ఓడలో వాళ్ళు ఎవరు వినలేదు. ఆ ఓడ సముద్రంలో వెళ్ళిపోయింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత సముద్రంలో తుఫాను వచ్చింది. తుఫాను వచ్చి వారందరూ చనిపోయే పరిస్థితుల్లో ఉంటే అక్కడ పౌలు గారు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. వీళ్ళంతానేమో చనిపోతామేమో, మనం ఏమన్నా అయిపోతామేమో అని భయపడతా ఉంటే పౌలు గారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎలాగూ ప్రార్థన చేస్తున్నాడు అంటే చూడండి 22వ వచనం, 27, 22. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకును హాని కలుగదు. నేను ఎవని వాడనో ఎవరిని సేవించుచున్నాను. ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకము, నీవు కైసరి ఎదుట నిలువవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోతున్న వారినందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకొనుడి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముకుచున్నాను. ఈ ఓడలో ఉన్న ప్రయాణికులండి సముద్రం మధ్యంలోకి వెళ్ళి తుఫాను రావటం ద్వారా తుఫాను గొప్ప చిక్కుల్లో పడిపోయింది. తుఫాన్లో చిక్కుకుపోయింది. దావీదు గారేమో సమస్యల్లో చిక్కుకుపోయాడు. ఇక్కడ ఓడ తుఫాన్లో చిక్కుకుపోయింది. ఆ ఓడలో ఉన్న మనుషులందరిలో ఒక భయం వచ్చేసింది, కలవరం వచ్చేసింది. అమ్మో ఏమైపోతామో, ఈ ఓడ బ్రద్దలైపోద్దేమో, ఈ సముద్రంలో మనందరం చచ్చిపోతామేమో అని భయపడిపోయారు. ఒక కలవరం స్టార్ట్ అయింది సముద్రంలో, ఓడలో. చివరికి వాళ్ళ పరిస్థితులు ఏమైనాయి అనంటే బ్రతుకుతాము అన్న నమ్మకం లేకుండా పోయిందండి వాళ్ళకి. ఇక అసలు మనం బ్రతుకుతాము, మనం బ్రతికి బయటకు వస్తామన్న నమ్మకం కూడా పోయింది ఆ ప్రజలకి. ఆ పరిస్థితుల్లో పౌలు గారు ప్రార్థన చేశాడు. ప్రభా, ఈ నట్టనడి సముద్రాన మనకు అలలపైన నడిచిరావా నాదు యేసయ్య అనే పాటలో వస్తుంది. నట్ట నడి సంద్రాన ఏం రేగిని అంట, అలలు నాపై రేగిని, అయినా సరే నీవు ఆ ఓడను దరికి చక్కగా చేర్చేవని పాడతాం. అలాగే పౌలు గారు ఈ నడి సముద్రంలో ఈ ఓడ ఏమైపోతుందో, ప్రజలు ఏమైపోతారో, ఏంటి ప్రభువా అని అడుగుతూ ఉంటే దేవుని దూత పౌలు గారికి ప్రత్యక్షమయ్యాడండి.
ఏం చేయాలో దిక్కుదోచని స్థితిలో ఉన్నారు. మన పరిస్థితి ఏంటి? మనం ఎలా బ్రతుకుతాం అని దిక్కుదోచని పరిస్థితిలో ఉన్నప్పుడు పౌలు గారితో దేవుడు అంటా ఉన్నాడు, పౌలా భయపడకము. అదే మాట చెబుతా ఉన్నాడు. అదే మాట పౌలు గారు చెబుతా ఉన్నాడు. ఏమనంటున్నాడు? అయ్యా, రాత్రి నా దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు. ఏమనంటున్నాడు? 23వ వచనంలో, నేను ఎవని వాడనో, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకము అని చెప్పాడయ్యా. ఎదుట నిలవలసి ఉన్నది. పౌలా భయపడకమని చెప్పాడయ్యా. నా దేవుడు నన్ను భయపడొద్దు అని చెప్పాడు. నా దేవుని దూత చెప్పిన మాటే మీకు చెబుతున్నానని ఆ ఓడలో ఉన్న వాళ్ళందరికీ చెప్పి, నా దేవుడు నన్ను కాపాడినట్లు మిమ్మల్ని కాపాడుతాడు అని చెప్పాడు. అప్పటి వరకు ఏం చేయాలో దిక్కుదోచని స్థితిలో, ఎటు తోచని స్థితిలో ఉన్న ఆ ప్రజలకు దేవుడు గొప్ప ఆదరణ, నెమ్మదినిచ్చాడు. కావున ప్రభునందు ప్రేర, బ్రతుకుతామన్న ఆశలు లేనటువంటి ఈ ఓడ ప్రయాణికులందరినీ దేవుడు కాపాడాడు. అందుకే 25వ వచనంలో ఏమన్నాడంటే, కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకోరడి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. కావున మన ఓడలో ప్రభు ఉంటాడు, మనతో ప్రభు ఉంటాడు, మన కుటుంబము అనే ఓడలో ప్రభు ఉంటాడు, మనము చేస్తున్న పనిలో ప్రభు ఉంటాడు, మనము నడిపిస్తున్న ఇన్స్టిట్యూట్లో ప్రభు ఉంటాడు, మన సేవలో, సంఘములో ప్రభు ఉంటాడు, మనతో ప్రభు ఉంటాడు. 3 విషయాలు చూసాం. ఇంకా చాలా విషయాలు చెప్పుకోవచ్చు, బైబిల్లో చాలా ఉన్నాయి. 3 విషయాలు చూసాం. 3 ఒకే కండిషన్లో ఉన్నారు. ఆ 3 ఉన్న కండిషన్ ఏంటంటే, ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. దావీదు గారు ఏం చేయాలో తోచట్లేదన్నాడు. యెహోషాపాతు ఏం చేయాలో తోచట్లేదన్నాడు. ఆ ఓడలో ఉన్న ప్రయాణికులు కూడా ఏం చేయాలో మాకు తోచట్లేదన్నారు. కానీ ఏం చేయాలో తోచట్లేదన్న వాళ్ళని దేవుడు ఎవరినన్నా వదిలిపెట్టాడా? వీళ్ళల్లో ఎవరినన్నా వదిలేసాడా? దావీదును వదిలేసాడా? వదల్లా. యెహోషాపాతును వదిలేసాడా? వదలలేదు. ఓడలో ఉన్న ప్రయాణికులను వదిలేసాడా? వదలలేదు. కండిషన్ అయితేనే ఏం చేయాలో, చిక్కుల్లో ఉన్నాం, సమస్యల్లో ఉన్నాం, దిక్కుదోచట్లేదు అని అన్నవాళ్లే. కానీ వాళ్ళల్లో ఎవరిని దేవుడు వదిలిపెట్టలేదు. దావీదు చిక్కుల నుండి విడుదల చేసి తెగులును ఆపేశాడు. యెహోషాపాతు సమస్యల నుండి విడుదల చేసి ఆ దేశానికి జయమిచ్చాడు. ఓడలో ఉన్న ప్రయాణికులకు ఏం చేయాలో దిక్కుదోచని స్థితిలో వారి ప్రాణాలను కాపాడాడు, ఎవరి గృహాలకు వారిని చేర్చాడు. పౌలు గారు కూడా ఆయన ప్రాణాన్ని కాపాడాడు. కైసరు దగ్గరకు వెళ్ళి సువార్త చెప్పించాలనేది దేవుని ఉద్దేశం, ఆ పని జరిగించాడు. కాబట్టి పిల్లరా, మనం వెళ్ళుచున్న ప్రయాణంలో కొన్ని అడ్డురాళ్ళు ఉంటాయి. వాటిని మనం దాటి వెళ్ళాలి అంతే. మీకు ముందుగా పోవాడు మీకు నాయకుడై నడిపించునని వాక్యంలో ఉన్నది. కావున ఆయన మనల్ని నడిపిస్తాడు. దావీదు గారు చిక్కుల్లో నుండి విడుదల చేసిన దేవుడు, యెహోషాపాతును చిక్కుల్లో నుండి విడుదల చేసిన దేవుడు, ఈ ఓడలో ఉన్న ప్రయాణికులను అపాయాల్లో నుండి విడుదల చేసి ఏమి చేయాలో తోచని స్థితిలో ఉన్న వీరికి దేవుడు తోడుగా ఉండి నడిపించినట్లుగా మనకు, మన కుటుంబాలకు, మనల్నందరినీ ప్రభు నడిపిస్తాడు అని ఆయన వైపు మనం చూద్దాం. మన వైపు మనం ఒక్కసారి చూస్తే దేవుని వైపు 2 సార్లు చూడటం నేర్చుకుందాం. మన వైపు చూస్తే చిక్కులు, సమస్యలు కనపడతాయి. దేవుని వైపు చూస్తే విడుదల, వాత్సల్యత కనిపిస్తుంది. మరి అలాగూ ప్రభు వైపు మనం చూద్దామా? ప్రార్థన చేసుకుందాం.
ఒక్క నిమిషం మన హృదయాలను మనం పరీక్షించుకుంటూ ప్రభు సన్నిధి మనతో ఉండి మనల్ని బలపరచాలి అని, పరిశుద్ధాత్మ దేవుడా మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. కృపామయుడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. రాజుల రాజా మీకు స్తోత్రాలు, పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ కృపలో బలపరచండి, మీ ఆత్మశక్తిని, మీ ఆత్మ సహాయము, మీ కాపుదల మాకు దయచేయండి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? పరిశుద్ధాత్మ దేవుడా మీ వైపు చూస్తూ ఉన్నాము. మేము చిక్కుల్లో ఉన్నాము, ఏమి చేయనో తోచని స్థితిలో ఉన్నాము. మమ్మలను ఆదరించి మమ్మలను నడిపించే దేవుడు మీకే స్తోత్రాలు, మీకే వందనాలు. దావీదు చిక్కుల్లో ఉన్నప్పుడు దావీదును మీరు విడవలేదు కదా. యెహోషాపాతు చిక్కుల్లో ఉన్నప్పుడు యెహోషాపాతును మీరు విడవలేదు కదా. ఓడలో ప్రయాణికులు తుఫానులో చిక్కుకుపోయినప్పుడు వారిని మీరు విడిచిపెట్టలేదు కదా. మమ్మలను విడవని దేవుడవు, మాతో ఉండే దేవుడవు ప్రభువా. మీ సహవాసము గొప్పది, మీ ఆదరణ గొప్పది. మీ వైపు చూస్తూ ఉన్నాం ప్రభా. కొన్ని సమయాల్లో మేము నమ్ముకున్నవారు మీ చేత సృష్టించబడిన స్థలాల్లోనే ఉంటారు. ఈ భూలోకం మీరు సృష్టించిందే, మేము ఈ భూలోకములో ఉంటాము. పరలోకము మీరు సృష్టించిందే, మాకు తెలిసిన కొద్దిమంది పరలోకంలో ఉంటారు. మీరు సృష్టించిన స్థలములోనే ఉంటారు కదా. మీరు మమ్మలను ఆదరించే దేవుడవు, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభువా. మమ్మలను కనికరించి మమ్మలను ఆదరించి నడిపించమని ఈ మాటలు మమ్మలను బలపరచాలి, మా విశ్వాసమును పెంచాలి. మీ వైపు చూస్తూ ఉన్నాం. దావీదు మీ వైపు చూచాడు, యెహోషాపాతు మీ వైపు చూచాడు, పౌలు గారు మీ వైపు చూచారు. వారు చిక్కుల్లో ఉండి మీ వైపు చూచారు, వారికి గొప్ప జయమిచ్చారు. అట్టి కృపను మా అందరికీ ఇవ్వమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి అయిన సహవాసం ఇప్పుడు నెల్లప్పుడు మనందరికీ తోడుగా ఉండి సహాయము చేయను గాక. ఆమేన్.